కెనడాలోని ఆల్బర్టాలో ఉన్న ఫెయిర్మౌంట్ బ్యాండ్ స్ప్రింగ్ హోటల్ ప్రపంచంలోనే అత్యంత అందమైన మరియు విలాసవంతమైన హోటల్లో ఒకటి. దీన్ని క్యాజల్ ఇన్ ద రాకీస్ అని పిలుస్తారు. దీన్ని 1888లో కెనడియన్ పసిఫిక్ రైల్వే వారు నిర్మించారు. పర్యాటకులను ఆకర్షించడానికి స్కాటిష్ బెరోనియల్ కోట శైలిలో దీన్ని రూపొందించారు. ఇది ఒక భారీ కోటలా కనిపిస్తుంది. చుట్టూ దట్టమైన అడవులు మరియు మంచుతో కప్పబడి రాఖీ పర్వతాలు ఉండడంతో దీనికి ఒక అద్భుతమైన లుక్ వస్తుంది. 1988లో దీన్ని కెనడా ప్రభుత్వం నేషనల్ హిస్టారికల్ సైట్ గా ప్రకటించింది. ఈ హోటల్ ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ దయ్యాల కథలు అంత ప్రసిద్ధి చెందాయి. 1930లలో ఒక బ్రైడ్ తన పెళ్లి రోజున హోటల్లోని మెట్లపై నుంచి పడి చనిపోయింది. ఇప్పటికీ ఆమె పెళ్లి డ్రెస్ లో హోటల్ బాల్ రూమ్ లో డాన్స్ చేస్తూ కనిపిస్తుందని చాలా మంది టూరిస్టులు చెప్తూ ఉంటారు. శామ్ మొఖాలి అనే వ్యక్తి ఇక్కడ బెల్మ్యాన్ గా పనిచేసేవాడు. అతను చనిపోయిన తర్వాత కూడా గెస్ట్లకు వారి రూమ్స్ వెతుక్కోవడంలో లేదా సామాన్లు మోయడంలో సహాయం చేస్తున్నాడని రూమర్స్ ఉన్నాయి. రూమ్ నెంబర్ 873. ఒకప్పుడు ఈ రూమ్ లో ఒక కుటుంబం హత్యకు గురైందని చెప్తారు. ఆ తర్వాత ఆ రూమ్ ను గోడ కట్టి మూసివేశారు. కానీ ఇప్పటికీ ఆ గోడ బయట వింత శబ్దాలు వినిపిస్తున్నాయని అంటారు. ఇది బాన్ఫ్ నేషనల్ పార్క్ హృదయ భాగంలో ఉంది. హోటల్ నుండి చూస్తే బౌ వ్యాలీ మరియు మౌంట్ రన్నిల్ పర్వతాల అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. ఇక్కడి స్పా చాలా ఫేమస్. సహజమైన మినరల్ వాటర్ పూల్స్ ఇక్కడ ప్రత్యేకత. ప్రపంచ స్థాయి గోల్ఫ్ కోర్స్ ఇక్కడ ఉంది. ఇందులో 10కి పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా లభించే రకరకాల వంటకాలు దొరుకుతాయి. మీరు విలాసవంతమైన అనుభవంతో పాటు కొంచెం అడ్వెంచర్ మరియు మిస్టరీని ఇష్టపడితే ఈ హోటల్ ఒక పర్ఫెక్ట్ ప్లేస్. శీతాకాలం వింటర్ సీజన్ లో మంచు కురుస్తున్నప్పుడు ఈ హోటల్ చూడటానికి ఒక మాయా ప్రపంచంలా ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యూటాలో ఉన్న స్కిన్ వాకర్ ర్యాంచ్. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్టీరియస్ అండ్ స్కేరీ ప్లేసెస్. ఇది నార్త్ ఈస్టర్న్ యూటాలో ఉన్న ఒక 512 ఎకర్ ప్రాపర్టీ. స్కిన్ వాకర్ అనే పేరు నేటివ్ అమెరికన్ ట్రైబ్స్ నుంచి వచ్చింది. మీకు ఆల్రెడీ స్కిన్ వాకర్స్ గురించి తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్. 1994లో షెర్మన్ ఫ్యామిలీ ఈ ర్యాంచ్ ను కొన్నారు. కానీ 2 years లోనే భయపడి అమ్మిపోయారు. వాళ్ళు చెప్పిన కథనాల ప్రకారం ఒకసారి ఒక పెద్ద తోడేలు వచ్చి వాళ్ళ పశువులను కొరుకుతుందంట. షెర్మన్ ఫ్యామిలీ తుపాకీతో కాల్చారు. కానీ బుల్లెట్స్ తగిలిన ఆ వుల్ఫ్ కి ఏం కాలేదు. కామ్ గా వెళ్లిపోయింది. అక్కడున్న పశువులు దారుణంగా చనిపోయేవి. వాటి బాడీలో ఒక్క చుక్క రక్తం కూడా ఉండేది కాదంట. అని చాలా సర్జికల్లీ కట్ చేసినట్టు ఉండేది. ఆకాశంలో స్ట్రేంజ్ లైట్స్, మెటాలిక్ ఆబ్జెక్ట్స్ అండ్ గ్లోయింగ్ వరల్స్ తిరుగుతూ కనిపించేవి. 1996లో బిలియనర్ రాబర్ట్ బిగేలో దీన్ని కొని సైంటిస్ట్ అండ్ ఇన్వెస్టిగేటర్స్ ని పెట్టి స్టడీ చేయించారు. ఇక్కడ ఎక్విప్మెంట్ సడన్ గా పనిచేయడం ఆగిపోయేవి. సడన్ గా రేడియేషన్ స్పైక్స్ వస్తాయి. దీనివల్ల ఇన్వెస్టిగేటర్స్ కి సిక్నెస్ వస్తుంది. చాలా మంది నమ్మకం ఏమిటంటే ఈ ర్యాంచ్ లో ఒక పోర్టల్ ఉంది. ఆబ్జెక్ట్ సడన్ గా డిసప్పేర్ అవడం లేదా ఎక్కడి నుంచో సడన్ గా కొత్తవి రావడం జరుగుతుందని అంటారు. అండర్ గ్రౌండ్ లో ఏదో మెటాలిక్ ఆబ్జెక్ట్ దాగి ఉందని రీసెర్చ్ లో తెలిసి, కానీ అది ఏంటో ఇప్పటికీ మిస్టరీనే. ఇప్పుడు ఇది బ్రాండన్ ఫ్యూగల్ అనే రియల్ ఎస్టేట్ మొగుల్ దగ్గర ఉంది. దీని మీద ద సీక్రెట్ ఆఫ్ స్కిన్ వాకర్ ర్యాంచ్ అనే ఫేమస్ టీవీ షో కూడా నడుస్తుంది. ఈ ర్యాంచ్ చుట్టూ చాలా హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. కామన్ పీపుల్ ని లోపలికి అలో చేయరు. పారానార్మల్ యాక్టివిటీస్, యూఎఫ్ఓస్ అండ్ ఏన్షియంట్ కర్సెస్ ఉన్న అన్ని ఒకే చోట ఉన్న ప్లేస్ ఇది. సైన్స్ కి కూడా అందని మిస్టరీస్ ఇక్కడ చాలా ఉన్నాయి. కోల్కతాలో ఉన్న రైటర్స్ బిల్డింగ్ కి చాలా గొప్ప హిస్టరీ ఉంది. కానీ అంతే భయానకమైన గోస్ట్ స్టోరీస్ కూడా ఉన్నాయి. దీన్ని ద గోస్ట్ ఆఫ్ డాల్హౌసీ అని ఎందుకు అంటారో ఇప్పుడు చెప్తాను. ఇది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కి మెయిన్ సెక్రటేరియట్ గా ఉండేది. 1777లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు దీన్ని రైటర్స్ కోసం కట్టారు. ఇది రెడ్ కలర్ లో చాలా గ్రాండ్ గా యూరోపియన్ స్టైల్లో ఉంటుంది. రైటర్స్ బిల్డింగ్ హాంటెడ్ గా మారడానికి మెయిన్ రీజన్ డిసెంబర్ 8, 1930లో జరిగిన ఇన్సిడెంట్. బినోయ్, బాదల్ అండ్ దినేష్ అనే ముగ్గురు ఫ్రీడమ్ ఫైటర్స్ బ్రిటిష్ ఇన్స్పెక్టర్ జనరల్ ఎన్జీ సింప్సన్ ని చంపడానికి లోపలికి వెళ్లారు. అక్కడ ఘోరమైన షూట్అవుట్ జరిగింది. సింప్సన్ చనిపోయాడు. ఆ తర్వాత బినోయ్, బాదల్, దినేష్ కూడా చనిపోయారు. సూసైడ్ చేసుకున్నారు యాక్చువల్లీ. ఆ ఇన్సిడెంట్ జరిగిన కారిడార్స్ లో ఇప్పటికీ సింప్సన్ గోస్ట్ తిరుగుతుందని నమ్ముతారు. కొందరు అక్కడ లార్డ్ డాల్హౌసీ ఆత్మ తిరుగుతుందని అంటారు. అందుకే గోస్ట్ ఆఫ్ డాల్హౌసీ అనే పేరు వచ్చింది. నైట్ షిఫ్ట్ లో ఉండే గార్డ్స్ కి ఎంటీ రూమ్స్ లో టైప్ రైటర్ సౌండ్స్, ఫర్నిచర్ లాగుతున్నట్టు సౌండ్స్ వినిపిస్తుంటాయి. ఈ భయం వల్ల రాత్రిపూట ఎవరు ఈ బిల్డింగ్ లో స్టే చేయడానికి ధైర్యం చేయరు. ఈవెన్ అఫీషియల్ స్టాఫ్ కూడా ఈవినింగ్ 7 to 8 కల్లా వెళ్లిపోతారు. అండ్ బిల్డింగ్ లో ఉన్న 5th బ్లాక్ చాలా హాంటెడ్ అని అంటారు. ఇక్కడ సడన్ గా టెంపరేచర్ డ్రాప్ అవడం అండ్ ఎవరో వెనక నుంచి పిలుస్తున్నట్టు అనిపించడం చాలా కామన్. కారిడార్స్ లో వైట్ యూనిఫామ్ లో ఉన్న ఫిగర్స్ సడన్ గా డిసప్పేర్ అవడం చాలా మంది చూశారు. 2013లో వెస్ట్ బెంగాల్ సెక్రటేరియట్ ని నాబన్నా అంటే ఇప్పుడున్న హౌరాకి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఇది రిపేర్ వర్క్ లో ఉంది. కానీ సెక్యూరిటీ గార్డ్స్ మాత్రం ఇప్పటికీ అక్కడ భయానకమైన ఇన్సిడెంట్స్ ఫేస్ చేస్తున్నారు. ఫ్రీడమ్ స్ట్రగుల్లో రక్తం చిందించిన ఈ బిల్డింగ్ లో ఇప్పటికీ బ్రిటిషర్స్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆత్మలు తిరుగుతున్నాయని ఒక నమ్మకం. కెనడాలో ఉన్న స్క్రీమింగ్ టనల్. ఇది నయాగరా ఫాల్స్ దగ్గర ఉంటుంది. ఈ టనల్ హాంటెడ్ గా మారడానికి ఒక 100 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ రీజన్ అని అంటున్నారు. ఒక చిన్న అమ్మాయి
ఆ టన్నెల్ లోపలికి వచ్చింది. అక్కడ కొంతమంది చెప్పేదాని ప్రకారం ఆ పాప తన ఫాదర్ నుంచి పారిపోతుంది. సడన్ గా ఆమె బాడీకి నిప్పు అంటుకుంది. ఆమె పెయిన్ తో అరుస్తూ ఏడుస్తూ ఆ టనెల్ లోనే చనిపోయింది. ఆమె చనిపోయేటప్పుడు పెట్టిన అరుపులు ఇప్పటికీ ఆ టనెల్ వాల్స్ లో ఉన్నాయని నమ్ముతారు. ఈ టనెల్ కి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే, మీరు రాత్రిపూట టనెల్ మధ్యలోకి వెళ్లి ఒక మ్యాచ్ స్టిక్ వెలిగిస్తే సడన్ గా ఒక గాలి వచ్చినట్టు అయ్యి ఆ మ్యాచ్ స్టిక్ ఆగిపోతుంది. వెంటనే మీకు ఒక భయానకమైన అమ్మాయి అరుపు వినిపిస్తుందని అంటారు. టూరిస్ట్ ఇది చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేశారు. ఇది 1900s లో గ్రాండ్ ట్రంక్ రైల్వే కోసం కట్టారు, కానీ ట్రైన్ ట్రాక్ ఎప్పుడూ పూర్తి కాలేదు. ఇది చాలా డార్క్ గా డ్యాంప్ గా ఉంటుంది, అంటే తడిగా ఉంటుంది. ఈవెన్ పగలు వెళ్తే కూడా చాలా సైలెంట్ గా ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ ఉంటుంది. ద డెడ్ జోన్ అనే మూవీలో ఈ టనల్ ని చూపించారు. కెనడాలో ఇది టాప్ హాంటెడ్ ప్లేసెస్ లిస్ట్ లో ఉంటుంది. చాలా మంది గోస్ట్ హంటర్స్ రాత్రిపూట ఇక్కడికి వెళ్లి రికార్డింగ్స్ చేస్తూ ఉంటారు. మీరు మిడ్ నైట్ ఒక్కళ్ళే వెళ్లి అగ్గిపొల వెలిగించగలరా? ఆ అమ్మాయి అరుపు వినిపిస్తే తట్టుకోగలరా? అదే ఈ టనల్ మిస్టరీ. లండన్ లో ఉన్న హైగేట్ సెమెట్రీ అంటే కేవలం ఒక శ్మశానం మాత్రమే కాదు. ఇది విక్టోరియన్ ఎరా నాటి ఒక భయానకమైన అండ్ బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెడ్. 1839లో లండన్ లో పాపులేషన్ పెరిగిపోవడం వల్ల శవాల్ని దహనం చేయడానికి చోటు లేక ఈ గ్రాండ్ సెమెట్రీని కట్టారు. ఇక్కడ ఈజిప్షియన్ అవెన్యూ, సర్కిల్ ఆఫ్ లెబనాన్ అనే ఏరియాస్ ఉంటాయి. అవి చాలా డార్క్ అండ్ మిస్టీరియస్ గా కనిపిస్తాయి. ఇక్కడ చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎస్పెషల్లీ కార్ల్ మార్క్స్ అండ్ రైటర్ జార్జ్ ఎలియాట్. ఇది ప్రపంచం మొత్తం ఫేమస్ అవడానికి మెయిన్ రీజన్ 1970s లో జరిగిన ఇన్సిడెంట్స్. చాలా మంది అక్కడ ఒక 7 అడుగుల బ్లాక్ కోట్ వేసుకున్న వ్యాంపైర్ తిరుగుతుందని రిపోర్ట్ చేశారు. ఇద్దరు గోస్ట్ హంటర్స్, సీన్ మాంచెస్టర్ అండ్ డేవిడ్ ఫారెన్, వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఎవరు ముందు ఆ వ్యాంపైర్ ని చంపాలి అని. 1970లో వందల మంది జనాలు తుపాకులు, కర్రలు తీసుకుని వ్యాంపైర్ హంట్ కి వెళ్లారు. ఈ వ్యాంపైర్ అస్లిండా రొమానియా నుంచి వచ్చిన ఒక మెడివల్ నోబెల్ మ్యాన్ ఆత్మ అని అంటారు. ఒక పిచ్చి తల్లి గోస్ట్ ఇక్కడ తిరుగుతుందని అంటారు. ఆమె తన పిల్లల్ని చంపి ఆ తప్పు తెలుసుకొని ఇక్కడే సూసైడ్ చేసుకుంది అని అంటారు. ఆమె ఇప్పటికీ తన పిల్లల కోసం వెతుకుతూ ఉంటుంది. సడన్ గా ఒక ఫిగర్ కనిపించి మీరు దగ్గరికి వెళ్లేసరికి అది గాల్లో కలిసిపోతుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఎవరో మన చెవులో గుసగుసలాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పాత సమాధుల మీద పెద్ద పెద్ద చెట్లు, తీగలు పెరిగిపోయాయి. పగలు వెళ్తే కూడా చాలా చీకటిగా భయానకంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఏంజల్ స్టాచ్యూస్ కళ్ళు మనల్ని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తాయి. దీన్ని ఇప్పుడు ఒక చారిటీ మెయింటైన్ చేస్తుంది. మీరు వెస్ట్ సిమెట్రీ చూడాలి అంటే కంపల్సరీ గైడెడ్ టూర్ తీసుకోవాలి. ఒంటరిగా లోపలికి ఎలో చేయరు. హిస్టారికల్ గా చాలా గొప్ప ప్లేస్, కానీ ఆ వ్యాంపైర్ అండ్ మ్యాడ్ వుమెన్ స్టోరీస్ వల్ల లండన్ లో దీన్ని చూసి అందరూ భయపడతారు. వీడియో ఇక్కడ వరకు చూశారు కాబట్టి లైక్ అయితే చేయడం మర్చిపోకండి, అండ్ అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.